అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మీ అందరికీ తెలియంది కాదు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అత్యంత ఆనందకరంగా చేసుకునే పండుగ మన వినాయక చవితి పండుగ. మన చిన్నప్పుడు స్కూల్లో చదువుతున్నప్పుడు, కాలేజీలో చదువుతున్నప్పుడు మన దగ్గర ఉన్న పుస్తకాలు దేవుడి దగ్గర పెట్టు, గుంజీలు తీస్తూ, పాల తాలికలు తింటూ, పాల వల్లెలు కడుతూ, రంగు వల్లెలు కడుతూ, అట్ ద సేమ్ టైం మందిరాల్లో మండపాల్లో మనం చేసే హడావడి అంతా ఇంత కాదు. అసలు ఇండియాలో కాన్సెప్ట్, మందిరాల కాన్సెప్ట్, పందిరుల కాన్సెప్ట్, మండపాల కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1893లో అండి లోకమాన్య తిలక్, ఇతని పేరు మీద ట్రైన్స్ కూడా ఉన్నాయి. ఇతను ఒక పెద్ద ఫ్రీడమ్ ఫైటర్ అనమాట. ఇతను పూణేలో వినాయక చవితి రోజున ఫస్ట్ గా మండపాలకి పెట్టింది ఆజుడు ఈయనే అనమాట. అది ఎందుకు పెట్టాడంటే, బ్రిటిష్ కొలోనల్ రూల్ ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ యొక్క ఎత్తుల్ని, పై ఎత్తుల్ని ఎలా ఛేదించాలన్న ఒక దృక్పథంతో హిందువులందరూ ఒక తాటి మీద తీసుకొని రావాలని ఒక ప్లాట్ఫామ్ సృష్టించి ఆ వినాయక చవితిని ఆ మండపాలను ఒక ఏరియాగా భావించి అక్కడ వాళ్ళు డిస్కస్ చేస్తున్నారనమాట. దాని తర్వాత పూణే నుంచి ముంబై నుంచి కర్ణాటకతో తెలంగాణతో ఆంధ్ర వచ్చింది. డౌన్ సౌత్లో మండపాల కాన్సెప్ట్ హడావిడి తక్కువ. మన ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎంత బాగా చేస్తారో మీకు తెలియదు కాదు. కాకపోతే నా విజ్ఞప్తి ఏంటంటే, మనం బాగా వినాయకుని పూజిస్తాం, ఒకరోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం, 3 రోజులు చేస్తాం, 7 రోజులు, నవరాత్రులు, 12 రోజులు, అంతెందుకు 21 డేస్ కూడా చేస్తాం. మీరు ఎన్ని రోజులైనా చేసుకోండి, అది మీ శక్తి, అది మీ ఆచారం. కాకపోతే నిమజ్జనం చేసేటప్పుడు మనం ఎవరికి ఇస్తాం ఒకసారి తెలిసి చేసుకోండి. మనం సోషల్ మీడియాలోని, యూట్యూబ్ షార్ట్స్లో ఎన్నో వీడియోస్ చూస్తాం, చాలా హృదయ విదారకంగా ఉంటుందండి. అంటే ఆ విగ్రహాలు ఇసిరేస్తారు, చేతులు తెగిపోతాయి, తలలు పడిపోతాయి. మనం ఎంతో భక్తి శ్రద్ధలతో, భక్తి ప్రపత్తులతో చేసుకున్న ఆ విగ్రహాన్ని అంత నీచానంగా ఇసిరినప్పుడు మన భక్తి అంతగా హర్ట్ అవుతుందో ఆలోచించండి. కాకపోతే నా విజ్ఞప్తి ఏంటంటే, సాధ్యమైనంత వరకు మట్టి వినాయకునే కొనండి. మీకు వీలైతే మీ తులస కోటలోనో, మీ పూల తోటలోనో ఆ మట్టి వినాయకుని నిమజ్జనం చేయండి. తద్వారా స్వామివారి మీ కృపకు మనం పాత్రలు అవుతాం. కాబట్టి భక్తి ఇంట్లోనే కాదండి, బయట కూడా ఉండాలి. మరొకసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.